నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. భారీ వర్షాలతో శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం మూసివేత. వరద ఉధృతి తగ్గడంతో ఆలయం పునఃప్రారంభం. హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 40 ఏళ్ల కిందటి జ్ఞాపకాలను పంచుకున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్థులు. అమెరికా కాల్పుల్లో దుర్మరణం చెందిన తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ నుండి బీఆర్ఎస్లోకి ముఖ్య నాయకుల చేరిక. ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం భారీ వర్షాలతో గత 50 రోజుల నుండి మూసివేశారు. ప్రతిరోజు జరిగే అమ్మవారి పూజలు మాత్రం రాజగోపురం వద్ద యథావిధిగా జరిగాయి. కానీ నిన్న సాయంత్రం నుండి వరద ఉధృతి తగ్గడంతో ఆలయం పునఃప్రారంభమవుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. वनदुर्गा भवानी माता की जय। हे बाबू हे अरे हे आप मानते సదాశివపేట పట్టణంలో శ్రీ పాత పెరుమాళ మందిరం నుండి మొదలుకొని బసవ సేవా సదన్ ఫంక్షన్ వరకు పదసంచలనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారు 500 మంది సంఘ కార్యకర్తలు గణవేషాలు ధరించి పురవీధుల గుండా పదసంచలనాలు చేస్తూ ముందుకు సాగుతుంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో దేశంలో సంఘం చేసిన వివిధ రకాల సేవలను గురించి జిల్లా ప్రచారక్ తన ఉపన్యాసంలో పేర్కొనడం జరిగింది.
రచన గజరాజ్ వ్యాయామయం తిని వ్యాయామయం కుడు రచన దుర్గా
కూర్చొని పళ్ళ ఎడమకాలు ముందు పెట్టుకో కనబడు ఎడమకాలు ముందు హైదరాబాద్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ, బీజేపీ శాసనసభా పక్ష నాయకులు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలను చర్చించారు. మన పరిస్థితి ఈరోజు గ్రామాలు ఎట్లుందంటే, మన గ్రామాల్లో పోయినా అందరూ అడిగాను లేడీస్ని, మీకు బియ్యాలు ఎవరు ఇస్తున్నామా అంటే లేచి అందరూ మోదీ అన్నారు. అంటే గ్రామాలకు తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు పదే పదే మీటింగ్ పెట్టి మీకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు అది గ్రామాల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు సుధాకర్ గారు చెప్పారు, మోదీ గారు ఇచ్చినటువంటి ఒక స్కీమ్ చెప్పిన ఇది గ్రామీణ ప్రాంతంలో హర్ నల్ జల్ ఏదైతే ఉందో అది మనం రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం తీసుకుంటే రూరల్ వాటర్ ఇది ప్రోగ్రామ్ కింద తీసుకున్నది మన వాటర్ మినిస్ట్రీ. ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ మన గ్రామీణ ప్రాంతం తీసుకోకపోతే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత గత ప్రభుత్వాలు ఏదైతే మన గ్రామీణ ప్రాంతాన్ని ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పిన తర్వాత సెంట్రల్ ఫండ్స్ వచ్చాయో అది డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మీరు ఏ పాత సర్పంచ్ అడగండి, బీఆర్ఎస్ మమ్మల్ని చాలా అన్యాయం చేసింది, వేడిపించింది అనే మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది తీసుకోకపోవాలి. ఈరోజు హరితహారము పేరు మీద మన నర్సరీస్ మనం ఇస్తున్నాం, మన ఫండ్స్ అవి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం.
ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్మశాన వాటికలు ఇవన్నీ రూరల్ రూర్బన్ మేనేజ్మెంట్ స్కీమ్స్ కూడా మనం ఎన్నో రూరల్ సైడ్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి. దయచేసి ఆఫీస్ బేరర్స్ కానీ మన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు మన కేంద్ర ప్రభుత్వం రూరల్ సైడ్ ఇచ్చినటువంటి విషయాలు మనం చెప్పాలి. టీవీ డిబేట్లో పైన మనం చెప్పే పరిస్థితి ఉండాలి. అందరూ కూడా దయచేసి అందరూ నాకు తెలుసుకోవాలి. రూరల్ ఇండియాకు, రూరల్ తెలంగాణకు, రూరల్ సైడ్ గ్రామీణ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే మనము ప్రజలకు చెప్పగలుగుతాం మనం ఏం చేసినది. డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, దాంట్లో మనం హౌసింగ్ బోర్డు మన హడ్కో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థ మనం నిధులు ఇచ్చినాం. లోనే కావచ్చు కానీ మనం ఇచ్చినాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది రూపాయలు ఇచ్చినాం, దాంట్లో కూడా కేంద్ర ఇది ఉన్నది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దీని మీద గ్రామీణ ప్రాంతంలో ఇది తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది జాగ్రత్తగా మనం అందరూ కూడా దీని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. తర్వాత ఒక నిమిషం చెప్పండి, మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. అమెరికాలో కాల్పుల్లో దుర్మరణం చెందిన తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్ కుటుంబాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు పరామర్శించారు. ఎల్బీ నగర్లోని వారి నివాసానికి వెళ్లిన ఆయన చంద్రశేఖర్ తల్లిదండ్రులను పరామర్శిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో విద్య కోసం వెళ్లిన యువకుడు దారుణంగా మృతి చెందడం అత్యంత హృదయ విదారక విషయమని, ఈ విషాద సమయంలో చంద్రశేఖర్ కుటుంబానికి బీజేపీ పార్టీ మద్దతు ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లి చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. నా కొడుకు జన్మకినట్టు చూడరు సార్. నా కొడుకు 2 రోజులు అయింది సార్. అన్న ఒకసారి అన్నతో మాట్లాడాలి. విలాస్ నీకే చేస్తున్నా విలాస్. అదే ఇంతకుముందు శరత్ మీరు మాట్లాడండి, రఘు వీళ్ళందరూ కలిసి ఉన్నట్టుంది వాళ్ళు. అప్పటికి ఇన్సిడెంట్ కానీ సెలవునట్టుంది. ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ మదర్ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కొత్తూరు శ్రీనివాసుడు అన్నీ ఉంటాడు కదా, డలాస్ ఉంటాడు కదా. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎంఎస్సీ వాళ్ళతో మాట్లాడి కొంచెం ఇన్వెస్టిగేట్ కూడా చేయాలి కదా, ఎవరు ఎందుకు అసలు ఏం ఫుటేజ్ కూడా రాలేదంట అక్కడ నుంచి మనకు. అవును. ఓకే ఓకే యాడ్ చేయను సార్, యాడ్ చేస్తా. చేస్తాను. తను వచ్చేసి చికాగోలో ఉంటాడు. ఆగా ఎమర్జెన్సీ టీమ్ కోఆర్డినేట్ చేస్తున్నాడు. మనకి ఇన్సిడెంట్ జరిగిందంటే మన బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చింది మెసేజ్. సో రాగానే కోఆర్డినేట్ చేసి కాన్సులేట్ జనరల్ తోటి కోఆర్డినేట్ చేస్తున్నాడు. అది వీకెండ్ కాబట్టి కొంచెం ఉంది. మైపాల్ భాయ్ నమస్తే. నమస్తే నమస్తే. రామచంద్ర లైన్లో ఉన్నారు. ఇది నైట్ అంతా ఒరిగేషన్ కదా, మన ఇక్కడ మార్నింగ్ మన మైపాల్ నైట్ కోఆర్డినేట్ చేయడం చేస్తాం. అంటే మీకు కూడా ఇప్పుడు ఇక్కడ ఎల్బీ వాళ్ళ మైపాల్ కొద్దిగా సీరియస్గా కొన్ని మనం వర్కౌట్. ఎందుకంటే చంద్రశేఖర్ అనే ఒక యువ బీడీఎస్ ఇక్కడ ఇండియాలో చేసి మాస్టర్ కోసం టెక్సాస్లో పోయిన అటువంటి ఒక సందర్భంలో అక్కడ గ్యాస్ స్టేషన్లో ఆడ విద్యార్థులందరూ కూడా పని చేసుకుంటూ చదువుతారు.
కాబట్టి గ్యాస్ స్టేషన్లో పనిచేసే సందర్భంగా అమెరికాలో ఆ టెక్సాస్ అనేటటువంటి సిటీలో ఒక వ్యక్తి రెండోళ్ళు వచ్చి కాల్చి చంపడం జరిగింది. భారతీయుల పైన ఇటువంటి అనేక దాడులు గతంలో కూడా అమెరికాలో జరిగినాయి. ఈ రకమైనటువంటి దాడులు భారతీయుల పైన జరుగుతున్న ఏదో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఈరోజు వాళ్ళ తల్లిని అబ్బాయి వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా కలవడం జరిగింది. మరియు ఈరోజు మా వంతు ఆ ఒక భౌతిక కాయాన్ని భారతదేశానికి ఎంత తొందర ఉంటే అంత తొందరగా తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పాం. అక్కడ స్థానికంగా ఆటా సంబంధించినటువంటి సంస్థలో పనిచేసే వారితో మాట్లాడడం జరిగింది. మరి వారితో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయులు కూడా మాట్లాడి అతనికి ఏదైతే భౌతిక కార్యకు పంపించాలో అది ప్రయత్నం చేయమని చెప్పి కూడా అడిగి మా వంతు కూడా ఇక్కడ విదేశీ మంత్రాలయంతో కూడా ఆ భౌతిక కార్యాన్ని త్వరలో, ఎందుకంటే సామాన్యంగా విదేశాల్లో చనిపోతే చాలా ఆలస్యం అవుతుంది ఇక్కడ రావడానికి. అటువంటి ఆలస్యం కాకుండా ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా పంపించమని చెప్పి కూడా ఆడడం జరిగింది. రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారతీయుల పైన అనేక సార్లు ఇట్లా జరిగినటువంటి కేసులు. గతంలో ఒక 25-30 సంవత్సరాల క్రితం కూడా డాట్ బస్టర్స్ అని ఒక సంస్థ కేవలం భారతీయులనే వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరుగుతుంది. వాళ్ళ మీద దాడి జరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కొన్ని రోజులు ఆగింది. మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో అక్కడ అమెరికాలో భారతీయులకు సురక్ష లేదు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. మరి అటువంటి భావన కలగకూడదని చెప్పేసి కూడా అమెరికా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. అక్కడ భారతీయులకు రక్షణ కలిగించాలి, కలగాలి వాళ్ళని. ఎందుకంటే ఈరోజు అమెరికా ఒక దేశంగా వాళ్ళు ప్రగతి పొందుతారు. దాంట్లో భారతీయుల ఒక ప్రధానమైన పాత్ర అనేది కూడా గుర్తించాలి అమెరికా. మరి భారతీయులకు ఇక్కడ రక్షణ కలగాలి అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ఆ ప్రభుత్వాన్ని కోరుతూ ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా వారి ఒక భౌతిక కాయాన్ని తొందరగా పంపించే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ముఖ్య నాయకుల చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని, వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు హరీష్ రావు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి మాకు బలాన్ని ఇచ్చినట్లయితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలంలో ప్రజల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ప్రభుత్వంపై ఏనాడైనా పోరాటం చేశారా? ఏనాడైనా ఎప్పటికైనా తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే శ్రీరామరక్ష అన్నారు. వారితో పాటు వచ్చినటువంటి అనేక మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, దాదాపు 150 మంది బీజేపీకి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి వారందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, హైదరాబాద్లో నాకు 4 గంటలకు ఇంకో మీటింగ్ ఉంది, కొద్దిగా టైం తక్కువ ఉన్నది. బట్ ఏదైనా ఒక విషయం, ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది. మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరిని అడిగినా చెప్తున్నారు. 2 ఏళ్ళు అయితే గడిచేపోయింది, ఇక ఉన్నది 2 ఏళ్ళు. కొద్దిగా ఓపికగా మనందరం కలిసి పనిచేస్తే 100కు 100% ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా. అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. సరే, ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు, మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం, ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇలా మోడీ గారు ఏమంటారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, ఓ పూరా బక్వాస్ है, वो पूरा बकवास बात है. वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी. ఎందుకు ఈ మాట? वो गरीबों का साथ नहीं देता,
किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी. ఎందుకు ఈ మాట అంటున్నా? బీజేపీ చెప్పేదేంది? అందరి కోసం, దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది. మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది. ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు ₹1 ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వచ్చి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వచ్చి పైసలు లేకపోదుమా? సికింద్రాబాద్ నందలి హోటల్ సప్తగిరిలో డాక్టర్ ఎం రవీంద్రారెడ్డి సమన్వయకర్తగా డాక్టర్ కొండవీటి నాగవాణి హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. హాజరైన వారందరూ దాదాపు 40 ఏళ్ల కిందటి జ్ఞాపకాలను పంచుకుంటూ అపురూప ఆనందానుభూతులకు లోనయ్యారు. ఆ గ్రూప్లో పెట్టండి. ఈ గ్రూప్ నా యూట్యూబ్ పెడుతున్నా. ఎప్పుడన్నా ఆంధ్ర స్థానికత కలిగి తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డులు తమను ఆంధ్రప్రదేశ్కు పంపించాలని ఏపీ సిపిఐ రామకృష్ణ, తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ఈశ్వర్ గారులను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగింది, కానీ హోంగార్డులను మార్చలేదు. ట్రాన్స్ఫర్లు చేయమని 2 స్టేట్స్ హోంగార్డుల తరపున లెటర్ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలతో శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం మూసివేత. వరద ఉధృతి తగ్గడంతో ఆలయం పునఃప్రారంభం. హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 40 ఏళ్ల కిందటి జ్ఞాపకాలను పంచుకున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్థులు. అమెరికా కాల్పుల్లో దుర్మరణం చెందిన తెలంగాణ విద్యార్థి పోలే చంద్రశేఖర్. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ నుండి బీఆర్ఎస్లోకి ముఖ్య నాయకుల చేరిక. ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.